రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. గత నెలలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో తొలి 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన తర్వాత మూడో వన్డే మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. ఇక ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో పరుగుల వరద పారుస్తున్నాడు. తొలి 2 వన్డేల్లో సెంచరీల మూత మోగించాడు. ఈ క్రమంలో తన ఫామ్ పై ఎలాంటి సందేహాలు అక్కర్లేదని 2027 వన్డే ప్రపంచ కప్ రేసులో తాను ఉన్నట్లు సెలెక్టర్లకు కోహ్లీ సంకేతాలు పంపాడు. బుధవారం రాయ్పూర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో 102 పరుగులు చేయడంతో వన్డే క్రికెట్ చరిత్రలో కోహ్లీ పరుగులు 14,492కు చేరుకున్నాయి. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 463 మ్యాచ్ల్లో 44.8 సగటుతో 18,426 పరుగులు సాధించాడు. ఇందులో 49 శతకాలు, 96 అర్ధశతకాలు ఉన్నాయి. సచిన్ కంటే కోహ్లీ 3,934 పరుగుల వెనకబడి ఉన్నాడు. ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తూ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు కోహ్లీ ఆడితే వన్డేల్లో సచిన్ పరుగుల రికార్డును అందుకునే ఛాన్స్ ఉంది. అయితే అది అంత సులువు కాదు అన్న విషయం గుర్తుంచుకోవాలి. అప్పటి వరకు ఫిట్నెస్ తో పాటు ఫామ్ కూడా కొనసాగించడమే విరాట్కు పెద్ద సవాల్గా ఉండనుంది.